ఏం పేరన్నా? ఎవరు? ఎంత రేట్ ఎంత? రేట్ 25 చెప్పిన. 25 గిరాకీ వచ్చిందా? రాలేదా? ఇప్పుడే వచ్చింది. ఏంటి గురించి అమ్ముతున్నావు? ఎందుకు అమ్ముతున్నావు? డబ్బులు లేక. ఇంకా జీవాలు అవి ఎన్నాళ్ళున్నా కోసేటివే కదా. రైతు బంధు పడాలి. ఎన్నాళ్ళున్నా కోసేటివే ఎన్నాళ్ళున్నా కోసేది డబ్బులు కదా అవి. కాకపోతే ఈడ ఉండే రైతు కొనకపోయే చిట్టి చాని పెడతాము చూడు, అది చేయండి కొంచెం. ఎద్దును కొంటే కూడా ఆవును కొంటే కూడా గుద్ద మీద వసూలు చేస్తారు. దాన్ని ఒక ప్రభుత్వం దృష్టి కొనవై కొంచెం తగ్గియండి రేటు. రైతు ఎద్దుని ఆవును కొనకపోతే కూడా అనేకమైన ఇది ట్యాక్స్ వసూలు చేస్తారు. ఎంత తీసుకుంటున్నాడు? ఎంత కాదు, వ్యాపారస్తునికి ఒకంత చేసి 10 రూపాయలు కానీ తీసుకుంటారు. ఎంత ఆవును కొంటే ఒక చేస్తే ఆ దృష్టి చేస్తారు. చెప్పండి. ఆంతరింగ అన్యాయం అంటే పట్టుకొని పోతే చిట్టిలాగా దేశం లెక్క లేదు. ఒక ఎత్తును కొనకపోతే 2000 అవుతుంది. మాకు వేసుకపోతే కూడా 2000కి వేసుకపోతాడు. మా ఊరు ఏరియానికి కూడా 1000కి వేసుకుపోతాడు. కానీ ఇక్కడ 2000 కట్టకుంటే కుదరదు అంటారు. ఏం పేరు? వెంకటన్న. ఎవరు? అలాయ్. ఈ విషయం ఎప్పుడు కూడా దృష్టికి తీసుకురాలేదు. ఎవరు తీసుకురాలేదు? మీరు చెప్తున్నారు. సాగ పిల్లలు పట్టుకొని పోతే ఆయనకు 200 ఇస్తేనే పట్టుకొని ఇస్తాడు. హోటల్ కొంటే 300 ఇప్పించుకొని పోలే. ఏం నీళ్లు పెట్టినారు, ఏం నీడ వేసినారు. ఇక్కడ ఏమిటి కోసం ఉంది సంస్థ? ఒక షెడ్ వేసినారా, ఒక సంస్థ పెట్టినారా, ఏం చేసినారు? ఇంత డబ్బు ఎక్కడ పోతుంది? ఒక దినానికి ఎంత అవుతుందో కనెక్షన్ దాన్ని లెక్క చేసుకోండి. ఆ డబ్బాలో ఎక్కడ పోతుంది? ఎవరు జోబులేకపోతుంది? డెవలప్ ఉంది ఏమన్నా? దినాము వచ్చిన దాని మీదనే ఉచ్చల మీద రావుతుంది. మేము మళ్ళీ రైతులు అడగలే కదా. అడిగితే ఎవరు పట్టించుకుంటాడు? సిట్టికి 50 రూపాయలు తక్కువ ఉందంటే ఆడ వచ్చి అంగి పడతాడు. చేస్తున్నారు కానీ మరి తక్కువ ఉన్నాయి ఫోన్లే అని అంటాడా? మీరు అంటారు పేపర్లో ఎవరెవరు దృష్టికి తేవాలా? కలెక్టర్ వస్తేనే తగ్గుతుంది. కలెక్టర్ ఆవును సాగనివ్వకుండా పోతే ఆవును సాక అంటారు. ఆవును గుద్ద మీద అన్ని 2000 3000 వసూలు చేస్తారు. అదే కట్టుకోడు కొనుక్కున్నాడంటే మనకు కనీసం ఎద్దుకు ఆవుకు 300 వేస్తాడు. అంటే రైతుకే ఎక్కువ పెట్టినాడు. రైతుకే ఎక్కువ. అంటే రైతు మళ్ళా తెచ్చితే రైతు ద్వారా అనేది కాదు. ఇప్పుడు కట్టుకోళ్ళకు కూడా జీవాలు కొన్నారు అనుకో తక్కువకే వేస్తాడు. మాకైతే 70-80 వేస్తాడు. మాకైతే 200 వేస్తాడు. ఒక హోటల్ పట్టుకొని పోతే 200 ఇవి అంటాడు. ఇప్పుడు అలా పండగ కొనుక్కోపానికి వచ్చినా నేను అట్లా పెద్దగుంటే 500 కూడా ఆడతాడు. అంత ఇదిగా ఎప్పుడు వాడు దినాం వస్తాడు మాకి. మరి ఈయన బతికేది మానుంటే ఆయన బతికేది మానుంటే రైతు వస్తేనే బేరగాడు ఎక్కడ వస్తాడు? రైతులే రాకుండా బేరగాళ్ళు కూడా ఏం చేస్తారు? రైతు ద్వారా పెరుగుతుంది అనేది ఉండాలి కదా. శేఖర్ నాకు ఇద్దరు ఒకటే రైతు